నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మన అమృతం కార్యక్రమము నేను అందరం కూడా చాలా చాలా బాగున్నాం. అయితే చాలా మంది ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటారండి, మా పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్ తింటూ ఉంటారు, చిప్స్ తింటూ ఉంటారు, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు అని. అయితే అది తినే అవకాశము మనమే కల్పిస్తున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంట్లో అటువంటి వస్తువులు ఎక్కడ వాళ్ళకి కనిపించలేదనుకోండి, ఎక్కడ తింటారు? మహా అంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తింటారు. అది కామనే అనుకోండి. అఫ్ కోర్స్ అది కూడా మనం పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. కానీ కొంతమంది ఇళ్లలో ఏంటంటే చాలా రకమైన ఆహారం అంటే జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది వాళ్ళకి తినడానికో లేకపోతే ఇంటికి చుట్టాలు వస్తారని జనరల్గా సాధారణంగా తెచ్చుకొని పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల కూడా వాళ్ళకి తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకేంటి అంటే సాధ్యమైనంత వరకు అటువంటి జంక్ ఫుడ్ ని ఇంటికి తెచ్చుకునే అలవాటు కూడా చేసుకోకండి. పర్వాలేదు, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అప్పటికప్పుడు తెచ్చుకోండి. ఏమైనా షాపులు ఏమైనా కొల్లబోయాయా, చక్కగా మన ఇంటి పక్కనే చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి అవసరం అయితే తెచ్చుకోవచ్చు. అయితే ఈ అలవాటుని అలా మనం స్టార్ట్ చేసుకుంటే పిల్లలకు కూడా కళ్ళకు కనిపించినప్పుడు 100% వాళ్ళు తినరు. ఈ అలవాటును నేను స్టార్ట్ చేశాను కాబట్టి మీ అందరికీ కూడా చెప్తున్నాను అనమాట. సరేనా? మరి మొదలు పెట్టేద్దామా? అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట సేమియా రవ్వ ఊతప్పం. సేమియా అంటే నేను చిరుధాన్యాలతో చేసినటువంటి సేమియా తీసుకుంటున్నాను. ఆ కాంబినేషన్ తో రవ్వ రెండింటినీ కలిపి ఒక ఊతప్పం తయారు చేయబోతున్నాం. మరి ముందుగా సేమియా రవ్వ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సేమియా రవ్వ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 3 టేబుల్ స్పూన్లు, చిరుధాన్యాల సేమియా 1 కప్పు, మజ్జిగ 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వరిపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. సేమియా రవ్వ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ముందుగా ఇది చిరుధాన్యాల సేమియా అంటే ఇది తెచ్చుకొని పెట్టుకున్నాము. ఇది మనకు సాధారణంగా బయట దొరుకుతుంది. ఓకేనా? ఇది మనకు బయట దొరుకుతుంది. జనరల్ గా మనం సేమియా అంటే నార్మల్ మైదా సేమియా, చాలా మంది ఇళ్లలో అదే ఉంటుంది. లేదు అంటే వీట్ సేమియా, గోధుమ సేమియా కూడా ఉంటుంది. కానీ ఇదేంటంటే చిరుధాన్యాల సేమియా. చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి చిరుధాన్యాల సేమియాతో నేను తయారు చేయబోతున్నా. అయితే చిరుధాన్యాల యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. మన శరీరానికి ఎంత కావాలో అంత కార్బోహైడ్రేట్స్ కావాలి. అందుకే పూర్తిగా వైట్ రైస్ మానేయమని పూర్తిగా ఎవరూ చెప్పరు. వారానికి ఒక 3 సార్లు రైస్ తీసుకుంటే ఇంకొక 3 సార్లు ఖచ్చితంగా చిరుధాన్యాలు లేకపోతే ఇంకా సజ్జలో ఇంకా రకరకాలు మనము దంపుడు బియ్యము, గోధుమ రవ్వ ఏదో ఒకటి 100% తినాలి. మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ చాలా చాలా ముఖ్యం. ఏ రూపంలో అయినా కూడా పర్వాలేదు. అయితే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎంత కావాలో అంత కరెక్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో సాల్ట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అలాగే విటమిన్స్ పరంగా చూసుకుంటే విటమిన్ B12, B6 కూడా చిరుధాన్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి ఎముకల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. కొంతమందికి ఏంటంటే రక్తహీనత ఉంటుంది, అనీమియా అంటూ ఉంటారు కదా, అలా అనమాట. అలా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా మనకు చిరుధాన్యాలను రెగ్యులర్గా ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండడం వల్ల బ్లడ్ కౌంట్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే చిరుధాన్యాలు క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ రిడక్షన్ చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట. మరి మొదలు పెట్టేద్దామా? అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే చిరుధాన్యాల సేమియా 1 కప్పు తీసుకున్నాను. ఇది నానాలి, ఒక 5 నిమిషాల పాటు నానితే బాగుంటుంది, అంతకన్నా అవసరం లేదు. దీనికి తగ్గట్టుగా కాస్త రవ, ఊతప్పం అని చెప్పాం కదా, దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో కొంచెం మజ్జిగ వేసుకుందాం. ఓకే. ఆ తర్వాత కాస్త వరిపిండి. మనకి వేరే పిండి ఏం వేసుకోలేదు ప్రస్తుతానికి. చక్కగా వరిపిండి వేసేసుకుందాం, ఒక 1/2 కప్పు. ఇది ఒక్కసారి మనం కొంచెం నీళ్ళైనా పోసుకోవచ్చు, లేదంటే ఈ పెరుగుతో సరిపోతుంది అంటే పెరుగుతో సరిపెట్టచ్చు. కానీ కొంచెం నీళ్ళు పోద్దామండి, ఇది నానితే బాగుంటుంది, ఇంకా మెత్తగా చక్కగా వస్తాయి అన్నమాట. ఇలా ఒక్కసారి కలిపేసుకుందాం. మనం వరిపిండి వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇది ఒక 10 నిమిషాల పాటు నానితే సరిపోతుందండి. ఒక 70% వరకు మనకి సాఫ్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో బెల్ పెప్పర్స్ వేసుకుందాం. ముందుగా రెడ్ క్యాప్సికం ముక్కలు, ఆ తర్వాత ఎల్లో క్యాప్సికం ముక్కలు, ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి. ఇంతవరకు మనం ఎక్కడా కూడా పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదు, మిరియాల పొడి వేసుకుంటున్నాం. కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. పిల్లలు తింటున్నప్పుడు దానికి తగ్గట్టుగా వేసుకోండి. కానీ పిల్లలకు అలవాటు చేయాలి మిరియాల పొడి.
ఆ మిరియాల పొడి ఘాట్ అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఏ సందర్భంలో అయినా కూడా అంటే ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొంచెం వేస్తున్నానండి. మన క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, ఆ తర్వాత జీలకర్ర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా మనం మిక్స్ చేసేసుకుందాం. పిండి కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మన ఊతప్పం అంటే ఏంటంటే సాధారణంగా ఒకే వైపే కాలుస్తాం. మనం వేసుకున్న తర్వాత సాధారణంగా ఒకటే వైపే కాల్చుకుంటాము. చక్కగా మనము క్యారెట్ తురుము కూడా తీసుకున్నాం. ఇందులో ఎందుకు వేయలేదు అంటే ఇప్పుడు వేయను, మన ఊతప్పం అంతా అయిపోయిన తర్వాత చక్కగా అలా పైన నుంచి వేస్తానన్నమాట. దీన్ని అలా ఒక మూత పెట్టి ఆవిరి మీద చక్కగా సిమ్లో ఉడికించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే మీ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు మీరు చక్కగా ఇలా పెనం మీద వేసినప్పుడు ఒక పెద్ద మూత లిడ్ తీసుకొని దాని మీద పెట్టి బాగా ఆవిరి మీద చక్కగా ఉడికించేసుకోండి. పెనం కూడా వేడైందండి. గుంట గరిటె తీసుకొని ఒకసారి ఇది బాగా కలిపేసుకొని పెనం మీద వేసేసుకుందాం. కొంచెం సిమ్లోనే పెట్టుకున్నానండి, మరీ హైలో అయితే నేనేం పెట్టలేదు. ఇప్పుడు కాస్త నూనె తీసుకొని చక్కగా వేసేసుకుందాం. వెన్నతో కూడా కాల్చుకోవచ్చు, నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. యాక్చువల్గా ఊతప్పంకి అలాగే పెసరట్టుకి నేనైతే ఎక్కువ భాగం నెయ్యి వాడతానండి. ఇది చక్కగా సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని మీద నుంచి చక్కగా ఇది కొంచెం మనకు పచ్చిగా ఉన్నప్పుడే వేస్తే ఏంటంటే మనకు బాగా అతుక్కుంటుంది అనమాట, కూరగాయ ముక్కలు రాకుండా ఉంటాయి. అంటే మనం వేసేటువంటి ఈ క్యారెట్ తురుము ఏదైతే ఉందో అది చక్కగా అంటుకుంటుంది. ఇలా చక్కగా పైన నుంచి క్యారెట్ తురుము కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత పుదీనా కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం ఇలా నూనె వేసేసి లైట్గా ఇలా ట్యాప్ చేసుకుందాం. ట్యాప్ చేసుకుంటే ఏంటంటే మనకు బయటికి రావు, దీంతో పాటు అతుక్కుపోతాయి పిండిలో. అంటే పిండిలో వేసి కలిపిన దానికి పైనుంచి వేసిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. చూడడానికైతే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. అంటే మనం పిండిలో వేసి కలిపిన దానికి ఇలా పైనుంచి వేసిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే చూడడానికి మాత్రం వ్యత్యాసం ఉంటుంది, రుచిలో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇలా చక్కగా కాస్త నూనె వేసేసాం కాబట్టి దీన్ని సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేస్తే చక్కగా మన ఊతప్పం అయిపోతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. కరివేపాకు జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది అన్న విషయం చాలా మందికి తెలుసు. అయితే మీకు ఇంకో విషయం తెలుసా? కరివేపాకు బరువు తగ్గడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి, అజీర్తిని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని కూడా తగ్గించి గుండె ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది. మరి కరివేపాకు తీసి పక్కన పెట్టినట్టు కాకుండా ఎక్కువగా ఖచ్చితంగా తినడము ప్రయత్నించేసేయండి. చూసారా, ఇలా చక్కగా మనకి ఈ పుదీనా కూడా కొంచెం మనకు రంగు మారింది. అండ్ ఇది కూడా మనకి ఎక్కడ కూడా పిండి అంటుకోవట్లేదు, అంటే మనకు చక్కగా ఉడికింది అని అర్థం అన్నమాట. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని ఇలా ఈ అందమైన ప్లేట్లోకి తీసేసుకుంటాం. ఇలా రంగురంగుల రుచికరమైన, సాత్వికమైన, ఆరోగ్యకరమైన చిరుధాన్యాలతో మన సేమ్యా రవ ఊతప్పం రెడీ అయిపోయింది. సేమ్యా రవ ఊతప్పాన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సేమ్యా రవ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ 3 టేబుల్ స్పూన్లు, చిరుధాన్యాల సేమ్యా 1 కప్పు, మజ్జిగ 1 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వరిపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. సేమియా రవ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చిరుధాన్యాల సేమియా, రవ, మజ్జిగ, కాస్త వరిపిండి వేసి కాస్త నీళ్లు పోసి అందులో కాస్త రెడ్ క్యాప్సికం ముక్కలు, ఎల్లో క్యాప్సికం ముక్కలు, కాస్త మిరియాల పొడి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర,
సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పంలాగా వేసుకుని పైనుంచి కాస్త నూనె, జీలకర్ర, క్యారెట్ తురుము, తరిగిన పుదీనా వేసి నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సేమియా రవ్వ ఊతప్పం రెడీ. సేమియా రవ్వ ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తారు. సరే, ఇలా చక్కగా మరోవైపు బాగా కాలింది. మూత పెట్టి మనము ఆవిరి మీద కాల్చినట్టు అయింది కదా, చాలా బాగుందన్నమాట. టేస్ట్ చాలా బాగుందండి. మజ్జిగ వేసినందుకు, రవ్వ వేసినందుకు ఆ కరకరలాడుతూ ఉండే రుచి, ఆ మజ్జిగ పులుపు చాలా బాగా తెలుస్తుంది. అలాగే చిరుధాన్యాల సేమియా రుచి కొంచెం తెలుస్తుంది. మరి ఎక్కువేం తెలియట్లే. అంటే పిల్లలు అమ్మో ఇది తినరేమో అనేంతైతే అంత లేనే లేదు. చాలా చాలా బాగుంది. అలాగే మనకి వెజిటబుల్స్ కూడా మనం వేసిన క్యాప్సికము అలాగే క్యారెట్ కూడా చాలా బాగా ఉడికాయి కాబట్టి చాలా బాగుంది, టేస్టీగా ఉంది. తప్పకుండా మీ ఇంటిల పాదకి నచ్చుతుంది, తయారు చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట సజ్జ పిండితో చెక్కలు. సాధారణంగా మనము బియ్యపిండి, శనగపిండి ఇవన్నీ ఉపయోగించి చెక్కలు తయారు చేయడం తెలుసు చాలా మందికి. కానీ సజ్జ పిండితో ఎంతమందికి తెలుసు? తెలియకపోతే ఈరోజు నేర్చుకోండి. సజ్జ పిండితో చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సజ్జ పిండితో చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు కొద్దిగా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, నూనె 1/2 కప్పు. సజ్జపిండితో చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ. అయితే సజ్జపిండి చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా మంచిది. ఎందుకు ఆరోగ్యానికి మంచిది అంటే, ఒకటి, పెద్దవాళ్లకు గుండె సమస్యలు ఉన్న వాళ్లకు సజ్జపిండిని రెగ్యులర్గా, అంటే సజ్జ రొట్టెలు కానివ్వండి, సజ్జపిండితో చెక్కలు, సజ్జలను ఏదో ఒక రూపంలో ఎక్కువగా ఉపయోగించాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీని నియంత్రిస్తుంది, అలాగే గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా ఇన్ని రకాల పౌష్టిక విలువలు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంటంటే, మనకు ఆకలి ఎక్కువసేపు అవ్వదు, మనకి స్ట్రెంగ్త్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది, తొందరగా డ్రాప్ అవ్వదు. అలాగే జీర్ణాశయానికి కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా చాలా మంచిది జీర్ణశక్తికి. సో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇక సజ్జపిండిని ఈ రోజు వరకు మీరు ఎక్కువగా ఉపయోగించినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఏదో ఒక రూపంలో మొదలు పెట్టేసేయండి. మీకు గూగుల్ తల్లి ఉన్నప్పుడు సజ్జపిండి గురించి, అలాగే సజ్జలకు సంబంధించి బోల్డ్ అన్ని రకాల వంటలు వస్తూ ఉంటాయి. హ్యాపీగా ట్రై చేసేయచ్చు. బట్ ఈ రోజు మాత్రం మన అమృతం కార్యక్రమం చూస్తూ సజ్జపిండితో చెక్కలు మాత్రం నేర్చేసుకోండి. మొదలు పెట్టిద్దాం. అయితే దీనికోసం ముందుగా పచ్చిశనగపప్పును నేను నానబెట్టానండి. 1 గంట పాటు నానబెడితే సరిపోతుంది. మనం సర్వపిండి తయారు చేసుకునేటప్పుడు వేసుకుంటాం కదా పైనుంచి, ఆ రకంగా వేసుకోవడానికి అంతే. 1 గంట పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఇంకా మంచిది, త్వరగా నానుతుంది. ఇక సజ్జపిండి తీసుకున్నాము, నువ్వులు, ఇవన్నీ కూడా సాధారణంగా మనం వేసుకునేవి. అయితే ముందుగా ఒక బౌల్ తీసేసుకుని 1 కప్పు సజ్జపిండితో మొదలు పెట్టేద్దాం. సజ్జపిండి ఇలా ఉంటుందంటే మనకు రాగి పిండి రంగులోనే ఉంటుంది ఇంచుమించుగా. సజ్జ రొట్టెలు చేసుకుంటాం కదా, అలా సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు అలా 2 మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. అందులో కాస్త గోధుమ పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా మందికి రావు కదా, అలాంటప్పుడు కాస్త గోధుమ పిండి వేసుకున్నప్పుడు, ఇనీషియల్గా మీరు తయారు చేసుకుంటున్నప్పుడు మీకు రొట్టెలన్నీ కరెక్ట్గా వస్తాయి. అప్పుడు ఏంటంటే వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది కొంతమందికి. నాకు రాదు అంటూ ఉంటారు. కాస్త గోధుమ పిండి వేసుకోండి ఈ ఇనీషియల్ డేస్లో. మెల్లగా అలవాటు అయిన తర్వాత గోధుమ పిండి తీసేసి కేవలం సజ్జ పిండితోనే మనకి వీటితోనే చేసుకోవచ్చు. 1 కప్పు సజ్జపిండి తీసుకున్నాను. అందులో 1 స్పూను జీలకర్ర, 1 లేదా 1.5 స్పూను, మనకు పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. ఆ తర్వాత నువ్వులు. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకు వంటింట్లో దొరికేటువంటి ఐటమ్స్లోనే మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. 1 స్పూన్ నువ్వులు ప్రతిరోజు, లేదా రోజు మార్చి రోజు తీసుకుంటే ఏ ట్యాబ్లెట్లో లేనటువంటి కాల్షియం మనకు ఆ స్పూన్లో దొరుకుతుంది. ఎక్కువ కాల్షియం టాబ్లెట్స్ వేసుకున్నా కూడా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి అంటూ ఉంటారు. బికాస్ కాల్షియం అనేది తొందరగా మనకు అది అబ్జార్బ్ అవ్వకపోతే అవి రాళ్లలాగా ఫామ్ అయిపోతాయట.
దానివల్ల ఏంటంటే కిడ్నీ స్టోన్స్ వస్తూ ఉంటాయి. అందుకు కాల్షియం టాబ్లెట్స్ని ఎక్కువగా ప్రిఫర్ ఎక్కువగా సజెస్ట్ చేయరు బేసిక్గా. అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి తప్ప ఒక 1 మంత్ వేసుకొని ఆపమంటారు, అలా చేస్తూ ఉంటారు. సో అందుకే ఏంటి అంటే అవన్నీ ఎందుకంటే కష్టాలు, చక్కగా ఒక స్పూన్ నువ్వులు తింటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. పిల్లలకు కూడా ఇవ్వండి. ఆ తర్వాత ఉల్లికాడలు వేసుకుందాం కొన్ని. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు బాగుంటుంది చెక్కల్లో, ఇలా చక్కగా కరివేపాకు వస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఆ తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత ఇంగువ, ఆ తర్వాత కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఇది కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి, ఎందుకంటే మరీ చప్పగా ఉంటే బాగోవు. ఎందుకంటే సజ్జపిండి అంటేనే కాస్త చప్పగా ఉంటుంది, దానికంటూ ప్రత్యేకమైన రుచి అనేది ఏమి ఉండదు. అందుకు వాటిని మరీ మనం చప్పగా చేయకూడదు, అది కొంచెం స్పైసీగా చేస్తేనే రుచికరంగా ఉంటుంది. ఆ తర్వాత 1 గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు. చూద్దాం, అవసరమైతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు, నాకు తెలిసి సరిపోతుంది. ఇది ఒకసారి మామూలుగా కలిపేసుకొని కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకొంచెం బాగా వస్తాయి అన్నమాట. మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే కలుపుకోండి పిండిని. నేను ఇప్పుడు మామూలుగా వేసేస్తున్నాను, ఇది చిట్కా అన్నమాట. ఇది మీరు చక్కగా బాక్స్లో పెట్టేసుకున్నారంటే పిల్లలకి సాయంత్రం పూట ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ముందుగా స్పూన్తోనే కలుపుతానండి ఫస్ట్, అంటే మన ఇంట్లో అయితే ఎడాపెడా ఎలాగైనా కలిపేసుకోవచ్చు. దీంట్లో ఇంకొంచెం మనం నీళ్లు వేసుకునే అవసరం ఉండొచ్చు, బట్ ఈలోపు నూనె వేడి చేసుకుందాం. నేను షాలో ఫ్రై అని చెప్పాను కదా, ఇది మనం ఎక్కడా కూడా డీప్ ఫ్రై అనేది చేయట్లేదు. ముందుగా స్టవ్ వెలిగిస్తాను, మీకు ఎంత నూనె వేస్తున్నానో కూడా చెప్తాను. స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి పెట్టేసుకున్నాం కాబట్టి కాస్త నూనె వేసేసుకుందాం. చూడండి ఎలా ఉందో. అంతే, ఇందులో మనకు ఇప్పుడు వేసింది ఏంటంటే మొత్తం పీల్చుకోదు. ఇలా నూనె వేసేసుకున్నామండి. ఇది నూనె వేడయ్యేలోపు మనం ఏం చేద్దామంటే, ఇది మనము చెక్కలు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇంకా అది మన ఇష్టం అండి. మనం చక్కగా ఇలా ఒక చపాతీ పీట తీసుకొని దాని మీద మన ఇంట్లో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరు, లేదు అంటే ప్లాస్టిక్ పేపర్ ఉంటే మనకి ప్లాస్టిక్ పేపర్ ఏదైనా కూడా తీసేసుకోవచ్చు. ఇది సిమ్లోనే పెట్టుకుందాం, అంటే ఓవర్గా హీట్ అయిపోతే కూడా మనకు మళ్ళీ కాలదు, కొంచెం సిమ్లోనే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బటర్ పేపర్కి కాస్త నూనె రాసుకుందాం. నూనె రాసుకొని మనం తయారు చేసుకున్నటువంటి పిండిని ఇలా చక్కగా ముందు తీసుకుందాం. చేతికి కూడా రాసుకుందాం నూనె, అప్పుడు మనకి ఏంటి అంటే చక్కగా వస్తుంది. ఇలా మనకి నిప్పట్లు అంటాం కదా, నిప్పట్లు, పప్పు చెక్కలు, ఇలా రకరకాల ప్రాంతాల్లో దాన్ని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇక షేప్ అనేది మన ఇష్టం అండి, మరీ పెద్దగా అయితే నేనేం చెయ్యట్లేదు, ఇలా మనకు మీడియం షేప్లో చేస్తున్నాను. చూసారు ఇలా పప్పులు చక్కగా వచ్చాయి. అండ్ మధ్యలో ఇలా ఒక చిన్న హోల్ లాగా మనం పెట్టేసుకోవచ్చు. ఇది కొంతమంది ఇలా పక్కన కూడా లైక్ 4-5 రకాల హోల్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఒకటే చేస్తూ ఉంటారు. అది మళ్ళీ మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంటుంది. నూనె కూడా వేడెక్కిపోయిందండి, ఇలా చక్కగా తయారైంది కాబట్టి నూనె కూడా వేడైపోయింది. ఇప్పుడు ఈ నూనెలో ఇలా వేసేసుకుందాం. ఓకే, అంతేనండి, చాలా చాలా సింపుల్. ఎంతసేపట్లో చేశాను చెప్పండి. మనం ఇందులో అసలు ప్రాసెస్ కూడా మనకు ప్రీ ప్రాసెస్ లా కూడా ఏమీ చేయలేదు, కేవలం పచ్చిశనగపప్పు నానబెట్టామంతే. అది చాలా చిన్న విషయం అనుకోండి. ఇలా చక్కగా మనము ఇలా పేపర్ మీద చేసుకుంటే ఏంటంటే బాగా పల్చగా వస్తాయి, మన చేతికి ఎక్కువగా అంటుకోదు, నీట్గా వస్తాయి. అది మెయిన్, నీట్గా వస్తాయి. అంటుకోవడం విషయం పక్కన పెట్టేస్తే, ఇది మన ఇంట్లో ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అండి అసలు ఏం తినాలో కూడా అర్థం కాదు. సాయంత్రం అయ్యేటప్పటికి ఏంటో తినాలని మనసు కోరుకుంటూ ఉంటుంది, ఏం తినాలో అర్థం కాదు. అట్లా అని ఏడాపెడా అన్నీ తినడానికి మనసు ఒప్పుకోదు. అలాంటప్పుడు చక్కగా ఇలాంటివి రెడీగా మన డబ్బాల్లో ఉంటే తీసుకొని 1 కాదు 2 కాదు 3 తిన్నా కూడా అసలు టెన్షన్, బాధ అలాంటివి ఏమీ ఉండవు. లేకపోతే అమ్మో ఇది తినేసాను, అది తినేసాను అని మన మనసు మనల్ని చంపేస్తూ ఉంటుంది కదా. ఈ విధంగా మనం చక్కగా
బటర్ పేపర్ మీద వేసుకుని చెరిపేసుకుందాం. ఇది బాగా సిమ్లో పెట్టుకున్నానండి, మీరు కూడా ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోండి. ఇలా చక్కగా సజ్జ పిండితో చెక్కలు తయారు చేసుకుంటున్నాము. ఇది వేగడానికి ఖచ్చితంగా ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు సమయం పడుతుంది. ఒకవైపు అయిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక వైపు కూడా తిప్పుకోవాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా వడియాలు వేయించుకునేటప్పుడు వడియాలు నూనె ఎక్కువగా పీల్చేస్తున్నాయి అని బాధపడిపోతూ ఉంటాం. ఈసారి వడియాలను వేయించుకునేటప్పుడు ఆ నూనెలో కాస్త కళ్ళుప్పు వేసి ఆ తర్వాత వడియాలు వేయించినట్టయితే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ఈసారి ఈ చిట్కాని ప్రయత్నించేసేయండి. ఇక అయిపోయిందండి. 2 వైపులా బాగా సిమ్లో ఒక 8 నిమిషాలు సమయం పడుతుందండి. ఖచ్చితంగా హడావిడిగా తీసేస్తే మాత్రం పచ్చిగా ఉంటుంది, ముందుగా తీసేస్తే కూడా విరిగిపోతుంది. అది కూడా ఉన్నాయి. సజ్జపిండి కదండి, ఇందులో మనం ఏ పిండిలో మిక్స్ చేయలేదు కాబట్టి విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదొక్కటి చూసుకోండి అంతే. ఇక ప్లేట్లోకి తీసేసుకుందాము, సర్వింగ్ ప్లేట్లోకి. చక్కగా కరకరలాడే సజ్జ పిండితో చెక్కలు రెడీ అయిపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జ పిండితో చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు కొద్దిగా, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, నూనె 1/2 కప్పు. సజ్జపిండితో చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, కాస్త జీలకర్ర, నువ్వులు, ఉల్లికాడలు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టుకున్న శనగపప్పు వేసి కొంచెం నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి వేడైన తర్వాత చేతికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న ముద్దను బటర్ పేపర్ పై వేసి చెక్కలుగా ఒత్తుకొని వేడైన నూనెలో వేసి రంగు మారేంత వరకు కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సజ్జపిండితో చెక్కలు రెడీ. చూసారు కదా, సజ్జపిండితో చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇక రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా వేడిగా ఉంది, అదైతే నాకు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను తినేటప్పుడు, ఎందుకంటే ఇవి కాస్త చల్లారిన తర్వాత నేను తినగలము జనరల్లీ. టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలు. చాలా కమ్మగా ఉంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా అవుతుంది, బాగా అవుతుంది. యాక్చువల్లీ సజ్జపిండి రుచి నాకు చాలా ఇష్టము. అంతే రుచికరంగా చెక్కలు తయారు చేసినప్పుడు కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుంది, సూపర్. మధ్య మధ్యలో మనకు ఆ పప్పులు తగులుతున్నాయి, తర్వాత ఉల్లికాడలు వేసాము, అది ఆ రుచి కూడా తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. మీ ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, మరి వాటి మన అమృతం కార్యక్రమంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు బాగా నచ్చేసాయి, మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.